దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడుతవేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వపు సంపాదించుకొని విమోచించిన నీవు సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకుము. హల్లెలూయా. ఈరోజున మనం చూస్తూ ఉంటే ఇది కూడా ఆశాపు రచించిన గ్రంథమే. మొన్నటి వారమున మనము ఆశాపు గురించి తెలుసుకున్నాం. దేవుడు మందిరములకు వచ్చిన తర్వాత ఆయన ఏం చూస్తున్నాడు? దర్శనము చూస్తున్నాడు. ఈరోజు కూడా ఈ అధ్యాయం కూడా ఆశాపు రచించిన అధ్యాయము. భవిష్యత్ కాలంలో జరగబోయే దాని గురించి ఈ అధ్యాయం రాయబడి ఉంది. దేని మూలంగా అంటే ఆత్మ మూలముగా ఈ అధ్యాయం రచించి ఉన్నాడు. నేనైతే రక్షించబడిన దినాలలో మాకు ఆత్మ అంటే తెలియదు, నాకు ప్రవచనం అంటే తెలియదు. అయినప్పుడు మేము రక్షించబడి 1 నెల అయింది అప్పటికి. అయినప్పుడు 2 సహోదరులు, వాళ్ళిద్దరికీ పరిశుద్ధాత్మ దేవుడు తలంపు ఏందంటే, వాళ్ళ అత్తగారేమో దేవుని తెలుసుకున్నారు, మేనకోడలేమో దేవుని తెలుసుకోలేదు. అప్పుడు మేనకోడలు అడిగిందంట అత్తగారిని, ఏమని? యేసుప్రభు అంటే ఏంది, యేసు గురించి నాకు తెలియాలన్నప్పుడు ఆమె అనిందంట, నాకు కూడా పెద్దగా తెలీదు, ఒక దైవసేన దగ్గర నేను తీసుకువెళ్తానని చెప్పి మేము అప్పుడు జయరాజ్ పాస్టర్ మనకు అందరికీ తెలుసు కదా, ఆయన సంఘంలో మేము ఉంటున్నాం. అప్పుడు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ సహోదరిని ఉదయకాల సమయంలో శనివారం దినమున వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ సహోదరిని దేవుడు ముట్టాడు. హల్లెలూయా. అప్పుడు ఉన్నది ఎవరంటే అమ్మ ఉంది, మేమున్నాం. ఇప్పుడు ఉన్నవారు ఎవ్వరు లేరు, ఇక్కడ ఉన్నవారు ఎవరు లేరు. అప్పుడు మేమిద్దరం ఉన్నాం, కొంతమంది ఆయా సంఘాల్లో ఉన్నవారు ఉన్నారు. అప్పుడు ఆ సహోదరి మాట్లాడుతూ, ఇప్పుడు అనుకుంటాం మనము బాప్తిసం తీసుకుంటేనే ఆత్మ వస్తుందని, కానీ దేవుడు మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి ఉన్నదామా. హల్లెలూయా. నింపబడుతూ భాషలతో మాట్లాడుతున్నదంట. మాట్లాడుతుంటే మేము సారా బహ్రెయిన్లో ఉన్నాం, ఆ లాస్ట్ సముద్రం వారం ఉన్నాం మేము. అప్పుడు డేవిడ్ పాస్టర్ మేమందరం కలిసి ఒకే గృహంలో ఉంటూ ఉన్నాం. అప్పుడు ఆ సహోదరి పలానా కుటుంబం నుంచి పలానా కుటుంబంలో పలాని పేరు, మా పేరు శ్యామల ఉన్నది, సారగా మార్చబడింది, దుర్గారెడ్డిగా జోసఫ్ రెడ్డిగా మార్చబడినాడు, ఆ కుటుంబం నాకు కావాలి అని చెప్పిందంట. అప్పుడు ఆమె ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆమెకు తెలియదు. అప్పుడు అయ్యగారు బార్డర్కి వేసినారు డ్యూటీ. అప్పుడు ఇక్కడ కాదు, అప్పుడు బార్డర్లో డ్యూటీ చేస్తున్నాడు. వెళితే 3 రోజులకు అటు వచ్చేవాడు అనమాట. అట్లా వస్తున్నప్పుడు, లేదు నా కుమారుడు నాకు ఇప్పుడే కావాలనిందంట. అప్పుడు నేను కూడా నెటితో ఉన్నాను. మరి పాస్టర్ గారు వాళ్ళకు అందరూ ఫోన్ చేసి, సిస్టర్ డేవిడ్ భార్యకి ఫోన్ చేసి, సిస్టర్ని అర్జెంటుగా రమ్మను, ఈమె మాట్లాడాలట, ఈమె తొందరగా రమ్మంటదంటే, అప్పుడు నన్ను వేరే సహోదరుడు మా పిల్లలను నన్ను ఇద్దరిని కూడా తీసుకొని వెళ్ళి ఉన్నాడు. అక్కడ వెళ్తానే అప్పుడు కాస్తులన్నీ పోయినాయి, ఏమీ లేదు, నీళ్ళు స్థితిలో మేము ఉన్నాం, దేవుడు నమ్ముకొని ఉన్నాం, కానీ ఏమీ లేదు. చెప్పాను కదా, కట్టుబట్టలతో వచ్చామని, 100 పిలుస్తూ వచ్చాం. ఆ స్థితిలో మేమున్నాం. అయ్యగారు పనికి వెళ్తే మేము తినాలా, నేను నా పిల్లలు తినాలా, నేను పనికి కూడా వెళ్తూ ఉన్నాను. ఆ స్థితిలో ఆ సహోదరు చెప్పిన మాటలు ఏం తెలుసా? మీరు ఏమైతే పోగొట్టుకున్నారో, ఎక్కడైతే మీరు విడవబడినాడో, అవన్నీ కూడా మీకు దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజున ఇక్కడే మేమున్న ఇల్లు జయరాజ్ పాస్కి ఇచ్చి వెళ్ళాం, వేల్పూరి హోటల్ సాల్మియాలోని. ఆ ఇల్లు అంతా నిండిపోయింది ఆ కేకలకు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నింపబడడానికి. అప్పుడు ఆ మాతో మాట్లాడి నా కుమారుడు ఉన్నాడు కదా, చిన్నపిల్లడు కదా, 3 బిందెలు నీళ్ళు ఎత్తుకొచ్చి మగవాళ్ళని తీసుకున్నప్పుడు 3 నెత్తి మీద బిందెలు పోసింది. సమయాలు బాలుడు వల్ల నేను ఎన్నుకుంటున్నాను ఈ కుమారుడిని అని. హల్లెలూయా. అలాగా ఆనాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు మా జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతోమంది ఎగతాళి చేసేవారు
అనేక మంది ఉన్నారు. అవునా కాదా? మనం ఎగతాళి చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు మా జీవితంలో నెరవేర్చి ఉన్నాడా లేదా? ఖచ్చితంగా నెరవేర్చి ఉన్నాడు. ఎవరు సహాయం లేదు, బంధువుల సహాయం లేదు, తల్లిదండ్రుల సహాయం లేదు. సహాయం ఎవరితో తెలుసా? యేసేదే. హల్లెలూయా. ఈ రోజున జోసెఫ్ రెడ్డి కోవిడ్ దేశంలో ఉన్నాడంటే అది దేవుడి కృప. 2011లో జోసెఫ్ రెడ్డిని కోవిడ్ దేశంలో ఉండకూడదని అందరూ కలిసి జైలుకు పంపించినప్పుడు మరి దేవుడు ప్రణాళికలో, దేవుని చిత్తంలో నీవు నేనుంటే ఆయన రక్షించగల దేవుడు. హల్లెలూయా. అది దేని వల్ల జరుగుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి సంబంధిగా జీవిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మన దైవసేవకుడు వచ్చినాడు, 2 గంటలు వాక్యం చెప్పాడు. అందరినీ పిలిచాం సంఘంలో, ఎవ్వరూ రామన్నారు. కానీ రమ్మ నేను వెళ్ళాం. అడగండి ఆ సహోదరిని. ఎంత అద్భుతమైన వాక్యమును విడుదలిచ్చాడని తెలుసా? అంత అద్భుతంగా. ఈరోజు అన్నీ ఉన్నా నీకు పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. హల్లెలూయా. ఈరోజు కూడా జరగబోయే విషయాల గురించి ఆసేపు రచించి ఉన్నాడు. ఇది నేను ముందుగానే చెప్పా, ఇది నా జీవితంలో జరిగింది. ఈ అధ్యాయం నా జీవితంలో జరిగింది. నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు ఆ సహోదరి చెప్పింది, మరి ఒకటి చెప్పింది, నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన పీఠకములతో కూడా, బంగారు వెండి విగ్రహాలతో కూడా అలాంటి కబోర్డు మీద కార్టూన్లు ప్యాక్ చేసి పెట్టి ఉన్నా. ఎందుకంటే ఏ రోజైనా నా తల్లిదండ్రులు అడుగుతారేమో, అది ఇవ్వవలసింది వాళ్ళవి అని పెట్టినప్పుడు ఆ సహోదరి ఆ రోజు మాట్లాడింది మాతో. మీరు పాపము చేసి ఉన్నారు అని చెప్తూ ఉంటే నేను అన్నా, మేము ఏ పాపము నేను చేయలేదు. నేను ఒక పక్క భయపడుతున్నాను, నా భర్త అక్కడే ఉన్నాడు, నా దగ్గరికి వచ్చి కొట్టు చెప్తుంది. అది ఏదో నువ్వు బయలుపరచని నేను ధైర్యంగా అడిగిన. ఎందుకంటే నాకు పాపపు జీవితం తెలియదు. అడిగినప్పుడు నువ్వు విగ్రహాలు దాచి ఉన్నావు, అవి వెంటనే పడవేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడే పాస్టర్ డేవిడ్ గారు, చేరారు పాస్టర్ గారు, ఇంక ముగ్గురు సహోదరులు, మరి అయ్యగారు, జోసెఫ్ రెడ్డి అయ్యగారు అందరు వెళ్ళి మెస్సీలో బీచ్లో అవన్నీ కూడా కార్టూన్లన్నీ ముంచుతూ ఉంటే మునగలేదు, తేలుతున్నాయంట. అలాగ ముంచి పడేవేసిన దినము నుంచి ఈ రోజున ఈ దీన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి గురించో బోధ కాదు, ఇది నా జీవితంలో జరిగిన సంఘటన, ఇది నా కుటుంబంలో జరిగిన సంఘటన. మరి ఒక్కనాడు నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. 31 నైట్ మనము వాగ్దానాలు తీసుకుంటాం, ఎక్కడ పడేస్తాం మనకి తెలియదు. కానీ వాగ్దానాలు తీసుకునేది ఎందుకు తెలుసా? వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట దెబ్బ దేవుడు. నువ్వు నమ్మాలి అంతే. విశ్వాసంతో నమ్మినప్పుడు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆ వాగ్దానం ఎక్కడో పడేసి దాని గురించి మనం ప్రార్థన చేయకుండా నా జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదంటే ఏం దేవుడు చేస్తాడు? నీకు అక్కడే విశ్వాసం పోయింది. నీకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడు దేవుడి సంవత్సరం వాగ్దానము, కానీ ఎక్కడ పడేసుకున్నావు? నువ్వు దాని గురించి ప్రార్థన చేస్తున్నావో లేదు? ఈ రోజున దేశాల కొరకు ప్రార్థన చేసేవారు అతి తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ గురించి, ఇవే సరిపోతున్నాయి. దేశం గురించి ఎప్పుడు ప్రార్థన, రాష్ట్రాల గురించి ఎప్పుడు ప్రార్థన. నేను ప్రతి శనివారం చూస్తున్నా, దేశాల గురించి చేస్తారా? ప్రపంచ దేశాలు ఎలా జరుగుతున్నాయి, రాష్ట్రాల గురించి చేస్తారా? మనం చూసాం కాకినాడ ప్రాంతంలో మరి 2 పిల్లలు, మగపిల్లలు, 8 మంది పిల్లలు మరణించి ఉన్నారు. మీకు అవి చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ 8 మంది పిల్లలు చనిపోయినారు. వారిలో 2 సేవకుల కుమారులు. ఒక బాబు ఆరాధన చేస్తాడు, ఒక బాబు కీబోర్డు ప్యాడ్గోడు. మరి 2 కుమారులు, వారికి ఇచ్చిన 2 కుమారులు మరి ఫ్రెండ్ కోసం రక్షించబడిన పోయి వీళ్ళిరువురు కూడా ఈత రాకపోయినా కూడా చనిపోయి ఉన్నారు. ఈరోజు తన తండ్రి ఇస్తున్న సాక్ష్యం మీరు చూస్తున్నారా?
యోబు జీవితంలో జరిగిన సంఘటన ఈ కుమారుడు ఆ సేవకుడి జీవితంలో జరిగి ఉన్నది. నా కుమార్తె, నా కుమారుడా, నీ కోసం పాకులాడవద్దు. నీ కోసం నిత్యం ఇక్కడ ప్రార్థన కాదు కావలసింది. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో అది చూడు, వార్తలు చూడు, వారి కోసం కన్నీరు కార్చు. దానికి ప్రయోజనం మనకు కావాలి. చూస్తూ ఉంటే దేశంలో బ్రతుకుతామా బ్రతకలేమనే స్థితిలో మనం ఉన్నాం. రాష్ట్రం ఎలా అయిపోతుంది చూడు. దళితులకు రక్షణ లేదు, క్రైస్తవులకు రక్షణ లేదు అని అసలు చెప్పేదానికి నాకు సిగ్గేస్తుంది. మన తిరుపతి ప్రాంతంలో కొట్టి మరి యూరిన్ తాపించి ఉన్నారు. ఎంత దుర్మార్గమైన స్థితి. మనం అనుకోవచ్చు 73వ కీర్తన అదే. దుర్మార్గుల పాలన జరుగుతుంది ఇప్పుడు. దాన్ని అరికట్టాలంటే మనము ఒకటే మార్గం, అదే ప్రార్థన. నీ జీవితంలో, నా జీవితంలో కావాల్సింది ప్రార్థన. మరి ఆ కుమారులు చనిపోయినా కూడా ఆ తండ్రి ఈరోజు ఆరాధన చేసి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి అనుభవం నీ కలిగి ఉన్నావా? అట్టి అనుభవం నేను కలిగి ఉన్నానా? ఈరోజు చిన్న జ్వరం వస్తే చాలు ఎక్కడున్నదంతా ఎల్లబూస్తూ ఉంటారు. అయ్యో నేను తట్టుకోలేనే, చిన్నదానికి నువ్వు తట్టుకోలేవు. కానీ 2 కుమారులు చనిపోతే ఆ గుండె ఎలా తట్టుకుంటుందో చూడండి. మరి దేవుని సన్నిధానములో దేవుని కోసం పాటుపడే బిడ్డలు, దేవుడి కోసం ఆరాధించే బిడ్డలు, వారు వీరెవరు చనిపోతే వారి కోసం ఆ కన్నీరు బొట్టేను కార్చి ఉన్నావా? అలా కాదే, ఎప్పుడు చూసినా నీ కొరకే, ఎప్పుడు చూసినా నీ కుటుంబం కొరకే. ఇదే ప్రార్థన. నా కోసం నువ్వు చేయవద్దు, సంఘము కోసము, దేశాల కోసము, రాష్ట్రాల కోసం చేద్దాం. నిన్న మంగళగిరిలో చూస్తే 1.5 సంవత్సరం అయింది అది సంఘము కట్టి. అగ్నికి ఆహుతైపోయింది ఈ రోజున. ఎంత పెద్ద సంఘము, దానికి వెనక్కి ఎవరున్నారో తెలీదు, ఏమి జరిగిందో తెలీదు. ఎవరిని విమర్శించే రోజులు కాదు ఈ రోజున. కానీ ఈ రోజున అన్ని ఆత్మలు వర్షం పడుతూ ఉన్నా కూడా బయట ఆరాధించిన నా కుమార్తె, నా కుమారుడా, హల్లెలూయా. ఇక్కడ నీకు దేవుడు మందిరం ఇచ్చి, ఏసీలు ఇచ్చి, కార్పెట్ ఇచ్చి, బస్సులు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడికి రావాలంటే ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? ఈ అమ్మగారి కోసం రావద్దు, అయ్యగారి కోసం రావద్దు. మన కుటుంబాలను మనం రక్షించుకోవడానికి దేవుడు మందిరానికి మనం రావాలి. నిత్యము కూడా 2వ వచనంలో కూడా అదే రాసినాడు. దేవుడు కృపగల దేవుడు. నువ్వు దీన స్థితిలో ఉన్నవారు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఉన్న వారినే కాదు, లేని వారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీకు అద్భుతాలు నీ జీవితం, నా జీవితంలో జరిగిస్తే దేవుని జ్ఞాపకం చేసుకుంటాం, లేకపోతే దేవుడిని మర్చిపోతాం.